హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అలాగే హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అనగానే నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయండి. ఎందుకంటే నేనైతే చిన్న ఉన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళే టైంలో మాత్రం మార్నింగే లేచేదాన్ని. అసలు నిజానికి నైట్ అంతా నిద్ర పట్టేదే కాదు అసలు. ఎందుకంటే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోవాలి, అదొక్కటే టెన్షన్ ఉంటుండేనండి. అసలు నైట్ అయితే నేను అసలు పడుకునేదాన్ని అయితే కాను. ఒక్కోసారి అయితే 1 o'clock లేసేదాన్ని, మళ్ళీ లేచి టైం చూసుకుంటూ 2 o'clock లేచేదాన్ని. అట్లా లేచుకుంటూ అసలు మార్నింగ్ అయితే అతి కష్టం మీద నాకు గడిచేది. ఆ తర్వాత మార్నింగ్ ఇక 4 అయింది అనేసరికి అప్పుడైతే ఇక చల్లగా అయినా పర్లేదు కానీ వాటర్ అయితే ఇక చల్ల నీటితోనైతే స్నానం చేసేసుకొని రెడీ అయిపోయి అసలు స్కూల్కి అయితే సంతోషంగా హ్యాపీగా వెళ్ళేదానండి. అదేంటో కానీ రిపబ్లిక్ డే అయినా ఇండిపెండెన్స్ డే అయినా అసలు అదొక తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదండి. అయితే ఇదైతే నిన్ననైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న సండే కదా, చర్చ్కి వెళ్ళాను. మా సిస్టర్ వాళ్ళు అయితే వచ్చారు. వారిని అయితే ఇక తీసేసుకొని ఇక్కడ మా ఇంటికి అయితే బయలుదేరామన్నట్టు. మా ఇంటి దగ్గర కూడా మా అపార్ట్మెంట్లో కమ్యూనిటీలో ఇక వీటి కోసం అయితే ఇక రేపు ఎలాగో రిపబ్లిక్ డే ఉంది కాబట్టి ఇక వీళ్ళైతే అంత డెకరేషన్ అయితే చేసేసారు. నిజంగానండి, అసలు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే చాలా సంతోషాన్ని ఇస్తాయి కదండి. ఎందుకంటే అసలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా ఈ డెకరేషన్ చూసినప్పుడు స్కూల్లో కూడా క్లాస్ రూమ్స్లో డెకరేషన్ చేసుకోవడం, పోటీ పడ్డము, ఎవరి క్లాస్ రూమ్ చక్కగా ఉందో అని చెప్పేసి టీచర్స్ అయితే గమనించడము, గిఫ్ట్లు ఇవ్వడం, అసలు నిజంగా ఒక్కొక్క క్షణం అయితే గుర్తు చేసుకుంటే ఇప్పుడైతే చాలా బాధిస్తుందండి. అసలు మనం ఈ ఏజ్ వరకు వచ్చేసినామంటే అసలు నిజంగా ఆ చిన్నప్పటి ఆ జ్ఞాపకాలన్నీ ఒక వండర్ఫుల్ కదండి. అసలు ఎంత బాగుంటాయంటే దాన్ని అయితే ఒక్కోసారి అలా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అయితే మనసుకైతే ఎంతో ప్రశాంతతనైతే ఇస్తాయి కదండి. అసలు ఎంత బాగుంటుందంటే ఆ జ్ఞాపకాలు అసలు నిజంగా మళ్ళీ మనం తిరిగి అయితే వెనక్కి వెళ్ళలేము. ఇక మన పిల్లలైతే కొంచెం ఇక వాళ్ళైతే ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఎంతకైనా 90s ఉన్న వాళ్ళైతే నిజంగా 90స్లో ఉన్న వాళ్ళైతే చాలా అంటే చాలా వాళ్ళ లైఫ్ హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ అయితే సూపర్. ఇప్పటి వాళ్ళకైతే మనము అనుభవించినంత హ్యాపీనెస్ అయితే ఇప్పటి పిల్లలకైతే లేదండి. ఇప్పటి జనరేషన్ కదా అసలే లేదు. ఇప్పుడు అంతా నార్మలే, అన్ని లిమిట్, అంతగా ఏమి ఉండదు ఇంకా. కానీ అప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. ఆల్రెడీ చర్చ్లోనే మేము లంచ్ అయితే చేసేసాము. ఇదైతే ఇక నైట్ కోసం అయితే ఇక్కడ చికెన్ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.